అస్తమిస్తున్న సూర్యుడిని, ఉదయిస్తున్న చంద్రుడిని అడిగాను. ప్రేమ కన్నా గొప్పది ఏది అని. వెలుగునిచ్చే మాకేం తెలుసు అన్నారు. నిరుత్సాహపడ్డాను. ఇలాంటి వారే చెప్పలేకపోతే ఎలా అని. ప్రేమిస్తున్నాను అని అనుకున్న ప్రేయసిని కూడా అడిగాను. ప్రేమ కన్నా గొప్పది ఏది అని. ప్రేమికుల రోజు మన ప్రేమకు గుర్తుగా నువ్వు ఇచ్చిన పసందైన కానుక అని చెప్పింది. బాధపడ్డాను. నాకన్నా వస్తువు ఎక్కువ అని. మారాను అని చెప్పిన మనిషిని అడిగాను. ప్రేమ కన్నా గొప్పది ఏది అని. మంచిగా, నీతిగా, నిజాయితీగా బ్రతకడం అని చెప్పాడు. ఆధైర్యపడ్డాను. ఇవన్నీ నా వల్ల కాదేమోనని. ఆలయంలో ఉన్న పూజారిని, ఆలయంలో ఉన్న దేవుణ్ణి అడిగాను. ప్రేమ కన్నా గొప్పది ఏది అని. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దేవుని మాటగా నన్ను ఆశీర్వదించిన ఆచార్యుల వారి మాట వినిపించింది. ఏదో తెలియని ఉత్తేజితున్నయ్యాను. నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఆనందపడ్డాను. పలకరించిన ప్రాణ స్నేహితుడిని అడిగాను. ప్రేమ కన్నా గొప్పది ఏది అని. మన స్నేహం రా అని చెప్పాడు. చాలా సంతోషించాను. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అని. మోయలేను నీ భారాన్ని అని చెప్పి కన్న కొడుకు నడి రోడ్డు మీద వదిలిన అల్లంత దూరంలో కనిపిస్తున్న ఒక అవ్వను అడిగాను. ప్రేమ కన్నా గొప్పదేది అవ్వ అని. వెక్కిరింతగా చిరునవ్వు నవ్వింది. ఆలోచించాను. నా ప్రశ్న తప్ప అని. దారిన పోయే ధనవంతుణ్ణి, ఎదురైన స్నేహితుణ్ణి, ఎదురు వెళ్ళే సైనికుణ్ణి, పక్కనే ఉన్న రాజకీయ నాయకుణ్ణి, ఇలా ఎందరినో అందరినీ అడిగి అడిగి అలసిపోయి ఇంటికి వచ్చేశాను. కళ్ళు మూసుకొని ఆలోచిస్తుండగా ఆప్యాయత, అనురాగం ఇలా అన్నీ కలబోసిన ఒక స్పర్శ నన్ను కళ్ళు తెరిచేలా చేశాయి. అప్పుడే నేను తెలుసుకున్నాను. ప్రేమ కన్నా గొప్పది ప్రేమే అని. ఆ ప్రేమ తల్లి ప్రేమ అంటారు అని. తల్లి ప్రేమ మాటల్లో చెప్పలేనిది, భావంతో వ్యక్తపరచలేనిది. ఇవన్నీ చేయగలిగింది ప్రేమతో ఆశీర్వదించడమే. ఇట్లు మీ పవన్.